గ్రామ వార్డు సచివాలయాల్లో సర్వీస్ రూల్స్ లేకుండానే ఇన్నాళ్లు పనిచేశారని, ఇప్పటి వరకు జాబ్ చార్ట్ సరిగా ఇవ్వలేదని డెమోక్రటిక్ అసోసియేషన్ ఆఫ్ ఏపీ గ్రామ వార్డు సచివాలయం ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో పోలింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లుగా, సబ్ రిజిస్ట్రార్లుగా గత ప్రభుత్వం తమని నియమించిందని గుర్తు చేశారు. రేషనలైజేషన్ అనే దానికి తాము సమ్మతిస్తున్నామన్నారు. ఒక ఉద్యోగికి అనేక పనులు ఇచ్చి సాయంత్రానికి పూర్తి చేయాలని ఆదేశాలు ఇవ్వటం ఇబ్బందికరంగా ఉంటుందని మండిపడ్డారు. వెంటనే జాబ్ చార్టును ఇచ్చి సక్రమంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. సచివాలయంలో 2 సంవత్సరాలు సర్వీసు చేసిన వారికి నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని, త్వరితగతిన ప్రమోషన్లు ఇవ్వాలని కోరుతున్నామన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గ్రామ వార్డు సచివాలయాలు ఎస్టాబ్లిష్ అయ్యి 5.5 ఇయర్స్ అవుతుంది. అయినప్పటికీ మొదటి నుంచి మేము స్టార్టింగ్ నుండి సర్వీస్ చేసినప్పుడు ఇప్పటి వరకు కూడా సర్వీస్ రూల్స్ లేకుండానే మేము సర్వీస్ చేసాము. తర్వాత సర్వీస్ రూల్స్ ఫ్రేమ్ చేయమన్నప్పుడు కూడా మాకు ఫ్రేమ్ చేయలేదు. ఇప్పటివరకు జాబ్ చార్ట్ కూడా మాకు ఇంప్లిమెంటేషన్ అనేది క్లియర్గా లేదు. జాబ్ చార్ట్ కోసం కూడా అనేక సార్లు అడిగాము. ఫైనాన్షియల్ ఇంప్లికేషన్స్ అని చెప్పి అన్నారు. ఇప్పుడైతే మేము స్పష్టంగా మా డిమాండ్స్ అడుగుతున్నాము. జాబ్ చార్ట్ ఇంప్లిమెంటేషన్ అనేది ఉండాలి అనేది ఏ ఉద్యోగానికి అయితే మమ్మల్ని తీసుకున్నారో ఆ ఉద్యోగానికి మమ్మల్ని పరిమితం చేసి ప్రమోషన్ ఛానల్ అనేది కల్పించాలనేది మేము డిమాండ్ చేస్తున్నాము. అలాగే ఉద్యోగానికి స్పష్టమైన జాబ్ చార్టు అంటే రకరకాల డిపార్ట్మెంట్లు 19 డిపార్ట్మెంట్లు వాళ్ళు మా చేత మా సర్వీసులు చేయించుకుంటున్నారు. డిపార్ట్మెంట్ అనేది లేదు. మదర్ డిపార్ట్మెంట్ అనేది క్లియర్గా మెన్షన్ చేయాలి. తర్వాత ప్రమోషన్ ఏ శాఖలో కల్పిస్తారో అనేది కూడా మాకు మెన్షన్ చేయవలసి ఉంది. కాబట్టి గత ప్రభుత్వం మమ్మల్ని సేవల్ని అనేక రకాలుగా వినియోగించుకుంది. పోలింగ్ ఆఫీసర్లుగా, అసిస్టెంట్ పోలింగ్ ఆఫీసర్లుగా, సబ్ రిజిస్టర్లుగా, తర్వాత జేఈలుగా అనేక రకాలుగా మమ్మల్ని సర్వీసుని ప్రజలకు వినియోగించారు. అయితే మేము అడుగుతుంది ఏంటంటే, ప్రజలకు సర్వీసులు వినియోగించుకోవడానికి ఉన్న అర్హతలు మా దగ్గర ఉన్నప్పుడు అదేవిధంగా జీతం తీసుకోవడానికి కూడా మాకు అదే అర్హత ఉంది కదా అని మేము అడుగుతున్నాం. కాబట్టి దాని పరిగణలోకి తీసుకోమని ప్రమోషన్లో త్వరితగతిన ఇప్పుడు వరకు వినియోగించుకున్న దానికి కూడా మాకు ఎఫ్ఎస్సి కూడా ఇవ్వాలి ఇన్ఛార్జీల భారాలు. కాబట్టి మేము ఇన్ఛార్జీలు తొలగించాలి. ఇన్ఛార్జీలు వేస్తే కనుక ఎఫ్ఎస్సి ఇచ్చి అంటే ఇన్ఛార్జీలకి వచ్చే ఆ ఎఫ్ఎస్సిని ఇచ్చి ఇన్ఛార్జీలకి వేసుకోవాలి. ఇప్పుడు చేస్తున్న ఏఈలు కానీ తర్వాత ఏఈ కానీ ఆ ప్రమోషన్ అనేది వాళ్ళకి ఇచ్చి వాళ్ళని సేవలు వినియోగించగలుగుతూ కోరుతున్నానండి. నా పేరు బాజీ పఠాన్. నేను ఐక్యవేదిక జేఏసీ సెక్రటరీ జనరల్గా ఉన్నాను. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాల్లో అత్యంత ఎక్కువ స్ట్రెంత్ కలిగినటువంటి ఒక ప్రభుత్వ విభాగము గ్రామ వార్డు సచివాలయాలు. ఈ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందిని గత ప్రభుత్వం సృష్టించారు. వాటిని తమకు అనుకూలంగా ఉపయోగించుకున్నారు. కానీ వాళ్ళకి కావాల్సినటువంటి సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, వాళ్ళ జాబ్ చార్ట్ ఏంటో దాన్ని తయారు చేయడం అనేది మర్చిపోవడం వలన కని బిడ్డని గాలి కుదిలేసినటువంటి చందంగా ఈరోజు గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది పరిస్థితి మారిపోయింది. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గౌరవనీయులు మన ముఖ్యమంత్రి గారు ఆయన ఇక్కడ జరుగుతున్నటువంటి అసంబద్ధమైనటువంటి జాబ్ చార్ట్ అలాగే వర్క్ నేచర్ని అధ్యయనం చేసి దీన్ని రేషనలైజేషన్ చేస్తామని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చున్నారు. దాన్ని గ్రామ వార్డు సచివాలయాల సిబ్బంది అందరూ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. రేషనలైజేషన్ సరైనటువంటి నిర్ణయం. ఆ సందర్భంగా ముఖ్యమంత్రి గారిని మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, అదే సందర్భంలో 2 సంవత్సరాలు అప్రెంటిస్ చేసినటువంటి ఏ ప్రభుత్వ శాఖల ఉద్యోగికైనా సరే నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వడం అనేటటువంటి ఆనవాయితీ. దాన్ని ఈ గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందికి కూడా అమలు చేయవలసిందిగా, అలాగే ఒక హెడ్ ఉండి కింద అనేక మంది సిబ్బంది ఉండి వాళ్లకు ఆర్డర్లు వేసి పనిచేయించుకోవడం అనేటటువంటిది మన ప్రభుత్వ విధానం. కానీ అనేక మంది పైన ఉండేటటువంటి ఆఫీసర్లు ఒక ఉద్యోగికి అనేకమైనటువంటి పనులు ఒకే సందర్భంలో ఇచ్చి సాయంత్రానికి పని కంప్లీట్ కావాలి అనే విధంగా ఆర్డర్స్ జారీ చేయడం, నా వర్క్ కంప్లీట్ కాకపోతే నేను చర్యలు తీసుకుంటానని ఒక విభాగానికి సంబంధించినటువంటి హెడ్, నా వర్క్ కంప్లీట్ కాకపోతే నేను చర్యలు తీసుకుంటాను, మీకు నోటీసులు ఇస్తానని, అలాగే సస్పెండ్ చేసినటువంటి నోటీసులు ఇచ్చినటువంటి భయభ్రాంతులకు గురి చేస్తున్నటువంటి సందర్భం ఉందని ముఖ్యమంత్రి గారికి మేము తెలియజేయదలుచుకున్నాం.